జనవరి 22న తారీఖున అయోధ్య రామ మందిరంలో బలరాముని విగ్రహం ప్రతిష్టాపన చేయనున్న బలరాముని విగ్రహం దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలగడ్డ ప్రాంతానికి చెందిన శిల్ప కళాకారులచే 9 అడుగుల బాలరాముని విగ్రహం తయారు చేయించి ఆలగడ్డ పట్టణం నుండి బయలుదేరి అయోధ్యకు పోతూ భక్తులు దర్శనార్థం పెద్ద పార్కు సమీపంలో ఉన్న గోశాల వద్ద ఆపి బాలరాముని విగ్రహానికి దేవాదాయ శాఖ కమిషనర్ రామాంజనేయులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కర్నూలు పట్టణ ప్రజలకు దర్శనం చేసుకోవడానికి కొంత సమయం కేటాయించడం జరిగిందని తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని శ్రీ రామచంద్ర ప్రభులు అనుగ్రహానికి పాత్రలు కాగలరని తెలిపారు. ఇక్కడ కర్నూలు నగరంలో ఉన్న గోశాలకు ఆళ్లగడ్డ నుంచి అయోధ్య వరకు బాలరాముని విగ్రహం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ విగ్రహము ఇక్కడ దాన ధర్మ సమితి అనే ఒక సమితి ఆధ్వర్యంలో తీసుకెళ్లి అయోధ్యలో వచ్చే నెల 22న మన అయోధ్య దేవాలయం ప్రారంభం చేస్తున్నారు. అక్కడ అయోధ్య నగరం దగ్గర ఉన్న సరయూ నది ప్రాంతంలో విగ్రహాన్ని అక్కడ పెట్టి ప్రతిష్ఠిస్తారు. ఇలాంటి విగ్రహాలు దాదాపుగా 18 విగ్రహాలు కూడా సరయూ నది తీరంలో పెడుతున్నారు. అందులో భాగంగా ఈ బాలరాముని యొక్క విగ్రహం ఆళ్లగడ్డ నుంచి అయోధ్య వరకు తీసుకెళ్తారు. కావున ఈరోజు ఇక్కడ గోశాలలో ఇక్కడ భక్తుల సందర్శన కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకొని అందరూ మంచిగా ఉండాలని దేవాదాయ శాఖ తరఫున మేము కోరుతున్నాం. రామాంజన్. జనవరి 22వ తారీఖున అయోధ్యలో రాముల వారి ప్రాణప్రతిష్ఠ జరుగు సందర్భంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు ఈ విగ్రహాల ఊరేగింపుగా వెళ్తున్నాయి. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ నుంచి ఈ బాలరాముల వారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తూ కర్నూలు నగరంకు వచ్చి కర్నూలు నగరంలో ఈ గోశాలలో అందరి దర్శనం కొరకు ఉంచడం అనేది చాలా మంచి విషయము. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా దర్శించుకుంటారు. రాముడు అనేవాడు హిందువులకు ఆదర్శప్రాయుడు. రాముడు అనేవాడు సత్యవాక్ పరిపాలకుడు. రాముడు అనేవాడు తండ్రి మాట జవదాటిన వాడు. రాముడు అనేవాడు లోకరక్షకుడు. రాముడు అనేవాడు స్నేహశీలి. ఇన్ని సద్గుణాలు ఉన్న రాముణ్ణి మనము ఆదర్శప్రాయంగా తీసుకుంటాం. రాముణ్ణి రామాయణాన్ని మనము చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లలకు మన మనవళ్లకు మనవరాళ్లకు నేర్పించడం వల్ల మన జీవితంలో ఉత్తరోత్తర ఎదిగిన తర్వాత వచ్చే అనేక సమస్యలకు లేదా జీవన విధానానికి కూడా రాముడు అనేవాడు ఆదర్శప్రాయుడు. ఎన్నిటికో సమస్యలకు సొల్యూషన్ చూపించేవాడు రాముడు. ఆ రాముడు మన హిందువుల్లో ప్రతి హృదయంలో ఉన్నాడు. ఈ రాముని గురించి మనము ఇంత ఆరాధన చేసుకోవడానికి ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని వేల సంవత్సరాలుగా మనం రాముని ఆరాధన చేసుకోవడానికి మన మనసులోకి పోవడానికి కారణమంతా కూడా రాముడు ఆదర్శప్రాయుడు అనే 500 సంవత్సరాలుగా మనము ఈ రాముణ్ణి ఒక తార్పాలిన్లో పెట్టి మనం అనేక కష్ట నష్టాలు వచ్చి అనేక మంది బలిదానం చేసి ఈ రాముణ్ణి మనం రామజన్మభూమిని సాధించుకొని రామ మందిరాన్ని నిర్మించుకోవడం అనేది హిందువులందరికీ కూడా గర్వకారణం. ఈ సందర్భంగా రేపు జనవరి 22వ తారీఖున జరగబోయే రామవారి ప్రతిష్ఠ రోజున అత్యంతల కార్యక్రమము, అలాగే ఆ రోజు సాయంత్రం పూట దీపాలంకరణ కార్యక్రమాలు కూడా ప్రతి హిందువు చేయాలని చెప్పేసి కోరుతాను. జై శ్రీరామ్.